నరసరావుపేటలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం వంటశాల విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం శావల్యాపురం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. నిన్నటి వరకు నరసరావుపేట చిలకలపేట తదితర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు వినుకొండ తదితర పక్క మండలాలు కూడా పర్యటన చేసాం. దాంట్లో భాగంగా రేషన్ డిపోలు, అంగన్వాడీస్, అలాగే జడ్పీ స్కూల్స్, ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇవన్నీ కూడా చూడడం జరిగిందండి. మొదటిగా అంగన్వాడీ గురించి మాట్లాడినట్లయితే కనుక ఇక్కడ వినుకొండ మండలంలో శావలాపురం అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ దాదాపుగా ఒక 2 చూడడం జరిగింది. ఆ 2 కూడా 10-11 అవసరంగా కూడా తీసిలేవు. సో కారణం అడిగాం, మాతో పాటు పీడీ గారు కూడా వచ్చారు. కారణం అడిగాం, వాళ్ళు ధర్నాకి వెళ్ళారని చెప్తున్నారు. ధర్నాకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా టైంలో చేసుకున్నప్పటికీ కూడా అంగన్వాడీ సెంటర్ తెరిచి ఉండాలి. పేద పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఎక్కడ పేద మధ్యతరగతి పిల్లలకి ఈ పౌష్టికాహారం దూరం అవ్వకూడదనే లక్ష్యంతో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళు చూస్తే ఆ పరిస్థితి లేదు. అదే మరొకటి ఈరోజు ఇంకొక శావలాపురం విలేజ్లో రేషన్ డిపోలు చూడడం జరిగింది. అక్కడ ఉండాల్సిన కంట షార్టేజ్ ఉంది. దాదాపుగా 45 బస్తాల షార్టేజ్ ఉంది. అలాగే షుగర్ 193 ప్యాకెట్లు షార్టేజ్ ఉన్నాయి. అలాగే బీట్, అలాగే జొన్నలు 8 క్వింటాల్స్. సో షాప్ నెంబర్ 2 అండి అది. సో ఆ షాప్లో కనుక ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే ఏదైతే ఉన్నారో డీటీ గారిని ఆదేశించడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి స్టాక్ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ మీద 6A కేసు బుక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే షాప్ నెంబర్ 2లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ రైస్ 710 కేజీలు షార్టేజ్ ఉంది. ఇక్కడ పంచదార కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే షుగర్ కూడా 140 ప్యాకెట్లు షుగర్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ రేషన్ డిపోల్లో పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. గత 2 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, అలాగే పక్క నియోజకవర్గంలో చూసేటప్పటికి ఇక్కడ అంతా సబబుగా అనిపించలేదు నాకైతే మట్టికి.